యెహోషాపాతు రాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా అంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. యెహోషాపాతు రాజు ఒక రాజుగా ఉండి కూడా, దేవా, నేనేం చేయడానికి నాకు ఏమి తోచదయ్యా అని చెప్పి నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడు. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? దేవుడే దిక్కుగా ప్రార్థన చేస్తున్నామా? యెహోషాపాతు పెద్ద రాజు అయి ఉన్నాడు, పెద్ద సైన్యం ఉంది. ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు నాకెవరూ దిక్కులేరయ్యా, నీవే దిక్కు అని ప్రార్థన చేయాల్సినటువంటి అవసరము రాజుకి ఏముందండి? తనకు సైన్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఏం కోరుతున్నాడు? దేవుని యొక్క సహాయం కోరుతున్నాడు. మనము కూడా మన ప్రార్థనల్లో, దేవా, నీవే నాకు దిక్కయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు.